వాట్సాప్ చాట్స్ లో పెట్టారు గ్రూప్ లో. అవును. వాళ్ళు డీఫేమ్ మమ్మల్ని డీఫేమ్ చేశారని కన్సల్టెన్సీ వాళ్ళు అంటే దట్ ఈస్ నాట్ డీఫేమ్. ఎందుకు వీళ్ళు ఎందుకు ఇచ్చారు, వీళ్ళ ఉద్దేశం ఏంది? నేను 5 lakhs నష్టపోయాను, అవును. నాలాగా ఇంకొకళ్ళు నష్టపోకూడదని అని అన్నారు. దాన్ని అసలు అది అట్రాక్ట్ అవ్వదు డెఫమేషన్ కింద. ఓకే. ఎందుకంటే వాళ్ళు మోసం చేశారు, చాలా మంది పీపుల్ మోసం చేశారు. మళ్ళీ మా తర్వాత ఇంకోళ్ళు మోసపోకూడదనే ఉద్దేశంతో వాళ్ళు వీడియోలు గాని ఆడియోలు గాని అన్ని పెట్టి ఒక గ్రూప్ లో మామూలుగా వాళ్ళు పోస్ట్ చేశారు. వాళ్ళు ఏమంటారు, ఉల్టా మమ్మల్ని పరువు నష్టం చేశారు కనుక పరువు నష్టం దావా చేస్తాము అంటున్నారు. అది దాన్ని కన్సిడర్ చెయ్యరు, అట్రాక్ట్ అవ్వదు. పరువు నష్టం లాగా అట్రాక్ట్ అవ్వదమ్మా మనకి. ఎందుకంటే ఒకళ్ళు ఇంకొకళ్ళను అన్నెసెసరీగా మాటలన్నా, నలుగురిలో ఇన్సల్ట్ చేసినా గానీ, మనము ఏదైనా సోషల్ మీడియాలో పోస్ట్ చేసినా ఇవన్నీ మన పరువు నష్టం కింద వస్తుంది మనకు. లేదు, ఒక ఫర్మ్ రెప్యుటేటెడ్ ఫామ్ ఉంటది, ఒక కంపెనీ. ఆ కంపెనీ యజమానిని మనము అవమానించిన ఏదో రకంగా నువ్వు చాటింగా లేకపోతే సోషల్ మీడియానా ఇంకోటా కాదు, అక్కడ ఏమవుతుంది, ఒక కంపెనీ మంచి పేరు కాస్త ఏమవుతుంది, అది పోతుంది. అవునా? అయినా కానీ ఒక మనిషిని గాని ఒక సంస్థను గాని ఏ రకంగా అయినా గానీ అవమానపరిస్తే దాన్ని డెఫమేషన్ అంటారు.